హాయ్ ఫ్రెండ్స్, సండే మార్నింగ్ బ్లాగ్. సాటర్డే ఈవినింగ్ వచ్చేసి వెజిటేబుల్స్ తెచ్చాము. మార్నింగ్ ఆకుకూరలన్నీ ఒలుస్తున్నాను. పుదీనాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒలిసి గిన్నెలో వేసుకున్నాను. తర్వాత పనగంటాకు ఒలుస్తున్నాను. పనగంటాకు సింపుల్గా ఒలవాలంటే పైన కాడ ఒలిసేసి సైడ్ ఆకులని తీసేస్తే తొందరగా ఒలవడం అనేది అవుతుంది. అట్లాగే ఆకు మొత్తం ఒలిసేసాను. నాకు తెలిసిన చిన్న టిప్ అయితే ఇది. తొందరగా కొంతమందికి పనగంట ఆకు ఒలవాలన్నా ఇసుగ్గా ఉంటుంది. ఇలా పై కాడ ఇది చేసి సైడ్ ఆకులు తీసేసి తొందరగా ఒలిసేస్తాము. అట్లాగే మధ్యలో మా బాబు చదువుతున్నాడా లేదా గమనించుకుంటూ వాడు ఏం చదువుతున్నాడు, ఏం రాస్తున్నాడు అని అడుగుతున్నాను. మధ్యలో ఫైనల్గా అయితే నా పనగంట ఆకు గట్ట ఒలవడం అయిపోయింది. కాడలన్నీ ఒక పక్కకి, వాకంతా ఒక పక్కకి వేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా బాబుని స్పెల్లింగ్స్ అడుగుతున్నాను. హార్డ్ వర్డ్స్ అడుగుతున్నాను. నెక్స్ట్ అయితే గోంగూర అయితే కొలుస్తున్నానండి. ఇలాగ కవర్లో వేసుకొని అయితే నేను మా వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు అండి ఆకుకూరలు అయితే ఫస్ట్ 2 డేస్లో వండేస్తానండి. ఎందుకంటే ఎక్కువగా వడబడి పోకుండా ఉంటాయండి. ఆకుకూరలు తింటే మంచిది కదండి. అందుకని తప్పనిసరిగా ఆకుకూర